హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈరోజు డ్రై ఫ్రూట్స్తో పింక్ రాగి మాల్ట్ని తయారు చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందుకోసం స్టవ్ వెలిగించేసి ఒక పాత్రను పెట్టేసి అందులోకి 2 గ్లాసుల నీళ్ళు వేసుకొని వేడి చేసుకోవాలి. మరొక పాత్రలోకి 5 స్పూన్ల రాగి పిండిని తీసుకున్నాను. 5 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఇది మొలక కట్టి ఆడించిన రాగి పిండి అనమాట. పచ్చిపిండి అయితే అంత బాగుంటుందండి, కాస్త వేయించి తీసుకుంటే బాగుంటుంది. ఇందులోకి మరొక గ్లాస్ నీళ్లు వేసేసి ఉండలు కట్టకుండా పిండిని కలుపుకోవాలి. చాలా ఈజీ రెసిపీ. టేస్ట్ అయితే మస్తు లెవెల్లో ఉంటుంది. ఇందులోకి 3 స్పూన్ల బెల్లం పొడిని తీసుకున్నాను. మనం తినే స్వీట్ని బట్టి బెల్లంని యాడ్ చేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్ల బెల్లం పొడిని వేసుకున్నాను. చక్కెర వేయకండి, బెల్లమే వాడండి. చాలా టేస్టీగా వస్తుంది రెసిపీ. ఆ తర్వాత మరిగే నీటిలో ఈ మిశ్రమాన్ని వేసేసి కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా ఫాస్ట్గా కలిపేసేయండి. ముఖ్యంగా పిల్లలకి రాగులతో చేసిన వంటలు అలవాటు చేయాలి అంటే ఇలా చేసి చూడండి. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. చూడటానికి కూడా పింక్ కలర్లో భలే అద్భుతంగా కనిపిస్తుంది. అడిగి మరీ రోజు చేయించుకొని తింటారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఇందులోకి మనం ఇప్పుడు రాత్రి నానబెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పుల్ని వేసుకోవాలి. రాత్రి నానబెట్టుకోవాలి. ఒక్కొక్కళ్ళకి 3 బాదం పప్పు, 2 జీడిపప్పు తీసుకున్నాను. చాలా టేస్టీగా వస్తుందండి ఈ రెసిపీ. ఈ రాగి మాల్ట్ అంటే మనము స్టవ్ మీద పెట్టిన రాగి పిండి బాగా చిక్కపడింది, కలర్ కూడా చేంజ్ అయ్యింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇందులోకి యాలకుల పొడి వేసి కలిపేసి పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు నానబెట్టిన బాదం పప్పుని, జీడిపప్పుని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి పింక్ కలర్ రావాలి కదా, నేను ఇందులోకి బీట్రూట్ వాడుతున్నానండి. బీట్రూట్ని పీల్ తీసేసి కాస్త పలుచగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా బీట్రూట్ వాడి రాగి మాల్ట్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది రెసిపీ. మనం క్యారెట్ కూడా వాడుకోవచ్చు, కాకపోతే అది ఆరెంజ్ కలర్లో వస్తుంది కదా, నేను పింక్ అని చెప్పాను కాబట్టి బీట్రూట్ వాడుతున్నాను. ఈ జార్లోకి ఒక పెద్ద గ్లాసు పాలు తీసుకున్నాను. అన్నిటినీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న ఈ రాగి పిండిలోకి ఈ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. బాగా కలిపేసి ఉండలు లేకుండా చూసుకోవాలి. స్పూన్తో కానీ ఏదైనా బీటర్తో కానీ మనము కలుపుకోవచ్చు. చాలా బాగా మిక్స్ అవ్వాలి. రాగి మాల్ట్ మీరు ఎలా చేస్తారో చెప్పండి. చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎలా చేసుకోవచ్చు, మీరు ఎలా వాడుకుంటారో నాకు కామెంట్స్ ద్వారా తెలపండి. ఇలా బ్లెండర్తో మిక్స్ చేసేసుకోవాలి. కవ్వంతో కూడా చేసుకోవచ్చు. బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరి స్టవ్ వెలిగించేసి ఈ బౌల్ పెట్టేసి బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. మనం బీట్రూట్ పచ్చిది వేసాం కాబట్టి ఆ పచ్చి వాసన పోయే వరకు మనము కలుపుకోవాలి. 2 మినిట్స్ కలిపితే చాలు, ఎక్కువ అక్కర్లేదు. బాదాము, జీడిపప్పు కూడా బాగా కలిసిపోయి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు రెసిపీ తయారైపోయింది. దీన్ని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకుంటున్నాను. కరెక్ట్గా నేను చేసిన కొలతకి 4 పెద్ద గ్లాసులకి ఈ మాల్ట్ రెడీ అయిపోయింది. ఇందులోకి గార్నిష్గా మనము జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా ఏదైనా నట్స్ ఉంటే కూడా కట్ చేసి వేసుకోవచ్చు. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.